ప్రముఖ బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులకు ఎంత ఆసక్తికరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ షో వల్ల ఒక్కసారిగా ఫేమస్ అయిపోయి సినిమాలు, సోషల్ మీడియాలు, బిజినెస్ లో సెటిల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకడు బిగ్ బాస్ తమిళ సీజన్ 3 ఫేమ్ నటుడు దర్శన్. కానీ ఇప్పుడు ఆయన పేరు తెరపై కాదు, జైలు గేట్ ఎదుటే చర్చకు వస్తోంది. అవును, నటుడు దర్శన్ కారు పార్కింగ్ గొడవ కారణంగా చెన్నై పోలీసులు అరెస్టు చేసిన విషయం ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. చెన్నై మగపేరులో నివసిస్తున్న దర్శన్ ఇంటి ముందు టీ షాప్ ఉంది. ఆ షాప్ కు వచ్చే కస్టమర్లు తన ఇంటి ముందే వాహనాలు పార్క్ చేస్తున్నారు. ఇలా ఇటీవల వచ్చిన ఒక వ్యక్తి కూడా తన కారు అక్కడే పార్క్ చేశాడు. అది చూసిన దర్శన్ కారు తీయండి సార్ అంటూ గలమెత్తాడు. కానీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఓ హైకోర్టు న్యాయమూర్తి కుమారుడు అతిచుడి. అతని అత్తతో కలిసి అక్కడే ఉన్నాడు. గొడవ కాస్త తిరస్కారంగా మారింది. చివరకు కొట్టుకునే స్థాయికి చేరింది. ఆ గొడవలో న్యాయమూర్తి కుమారుడికి, అతని అత్తకు గాయాలై హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. దీంతో జేజే నగర్ పోలీసులు దర్శన్ తో పాటు అతని సోదరుడు లోకేష్ ను అరెస్టు చేశారు. ఒకప్పుడు బిగ్ బాస్ హౌస్ లో పాపులర్ అయిన నటుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో జైలుకు రోడ్ మ్యాప్ పట్టుకున్న పరిస్థితి. ప్రత్యేకంగా న్యాయమూర్తుల కుటుంబ విషయం ఉండటంతో ఈ కేసు ఎలా మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇది సినిమా కాదు, నిజమైన చాప్టర్. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సెలబ్రిటీలైనా, సాధారణ వారైనా కాస్త సహనం, మర్యాద అవసరమే.